ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన మాక్ టెస్ట్ ఎగ్జామ్స్లో కొన్ని బిట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. మన అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. ఏపీ టెట్ టు డిఎస్సి అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ కదా. దీంట్లో మనకి కిందకి వెళ్తే మాక్ టెస్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన మాక్ టెస్ట్ లింకులు అయితే ఉంటాయి. మనం ఏమైతే రాయాలనుకుంటున్నామో అది క్లిక్ చేస్తే మనకి మాక్ టెస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం ఫస్ట్ ఎస్జిటికి సంబంధించిన కొన్ని బిట్స్ చేద్దాం. సైకాలజీ, తెలుగు, ఈవీఎస్ బిట్లను చూద్దాం. అసలు బిట్స్ ఎలా ఉన్నాయి ఏంటి. ఇక ఓపెన్ అవ్వగానే కనిపించే బిట్లు ఏంటి, డిఎస్సిది సైకాలజీకి సంబంధించిన బిట్స్ అనేది మనకి కనిపిస్తాయి కదా. ఇప్పుడు మనం సైకాలజీకి సంబంధించిన బిట్స్ని ఒక్కొక్కటి చూద్దాం. ఈ పరిశోధన వల్ల ఒక చరరాశి ప్రవర్తనను తీసుకొని రెండవ చరరాశి ప్రవర్తనను అంచనా వేయవచ్చు. ఏ పరిశోధన వల్ల? ఈ పరిశోధన వల్ల ఒక చరరాశి ప్రవర్తనను తీసుకొని రెండవ చరరాశి ప్రవర్తనను అంచనా వేయవచ్చు. ఏ చరరాశి ప్రవర్తన వల్ల? ఏ పరిశోధన? అది సహసంబంధ బిట్. ఇవాన్ పావ్లో సిద్ధాంతం ఏమిటి మనకి? ఇవాన్ పావ్లో సిద్ధాంతమే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఇవాన్ పావ్లో సిద్ధాంతం ఏంటి మనకి? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. తర్వాత ప్రశ్న చూద్దాం. ఉపాధ్యాయుల్లో విద్యార్థులకు నచ్చే లక్షణం ఏమిటి? ఉపాధ్యాయుల్లో విద్యార్థులకు నచ్చే లక్షణమే స్నేహభావం. సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన సిద్ధాంతం ఏమిటి? సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన సిద్ధాంతమే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. తేజ ఎటువంటి శిక్షణ లేకుండా చక్కగా పాటలు పాడుతుంది. దీనికి కారణం ఏమిటి? తేజ ఎటువంటి శిక్షణ లేకుండా చక్కగా పాటలు పాడుతుంది. దీనికి కారణం సహజ సామర్థ్యం. ఎటువంటి శిక్షణ లేకుండా ఒక ప్రతిభ అనేది మనలో దాగి ఉన్నప్పుడు సహజ సామర్థ్యం ద్వారా ఆ ప్రతిభను మనం సమయానుకూలంగా బయట పెడతాం. కాబట్టి తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతుంది. దీనికి కారణం సహజ సామర్థ్యం. చర్యాత్మక పరిశోధన అనే భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త ఎవరు? చర్యాత్మక పరిశోధన అనే భావనను ప్రస్తావించింది స్టీఫెన్ కోరే. ఎవరు? స్టీఫెన్ కోరే. 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతనిని నమోదు చేయవలసిన తరగతి ఎంత? విద్యా హక్కు చట్ట ప్రకారం పిల్లవాడిని ఏం చేయాలి? అతనికి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి. ఇక్కడ పిల్లవాడికి ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు కాబట్టి ఆ పిల్లవాడికి 5వ తరగతిలో ప్రవేశం కల్పించాలి. కాబట్టి ఎన్నవ తరగతిలో? 5వ తరగతిలో ప్రవేశం కల్పించాలి. నెక్స్ట్ ప్రశ్న. స్కీమాటా అనగా అర్థం ఏమిటి మనకి? స్కీమాటా అనగా సంజ్ఞానాత్మక నిర్మాణాలు అని అర్థం. పియాజే ప్రకారం స్కీమాటాలు అనగా సంజ్ఞానాత్మక నిర్మాణాలు అని అర్థం. థార్న్డైక్ ప్రకారం చిత్రాలను, మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యే శక్తి ఏంటి? అసలు థార్న్డైక్ ప్రజ్ఞను ఎన్ని రకాలుగా విభజించాడు? 3 రకాలుగా. ఒకటి అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అంటే ఏమిటి మనకి? అమూర్త ప్రజ్ఞ అంటే వీటి యొక్క చిత్రాలను కానీ భాష ద్వారా కానీ అంటే చదవడం ద్వారా అర్థం చేసుకోవడం అంటే మేధో మదనానికి సంబంధించిన ప్రజ్ఞే అమూర్త ప్రజ్ఞ. అంటే చిత్రాలను చదవడం కానీ, మాటలను అర్థం చేసుకోవడం కానీ, రాయడం కానీ అంటే మెదడుకు సంబంధించిందంతా అమూర్త ప్రజ్ఞకు సంబంధించింది. రెండవది ఏంటి? యాంత్రిక ప్రజ్ఞ. మనకి పేరులోనే ఉంది కదా. యాంత్రిక ప్రజ్ఞ అంటే ఏమిటి? యంత్రాలను ఉపయోగించి ఏదైనా సమస్యకి పరిష్కారం కనుగొనడం సహాయపడుతుంది కాబట్టి యాంత్రిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ అంటే ఏమిటి? సమాజంలో మనుషులతో మెలవగలిగే సామర్థ్యమే సాంఘిక ప్రజ్ఞ. ప్రశ్న మనకి ఏమిచ్చాడు? థార్న్డైక్ ప్రకారం చిత్రాలను, మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యే ప్రజ్ఞ ఏమిటి? అది దేనికి సంబంధించింది? చిత్రాలను, మాటలను అర్థం చేసుకోవాలంటే మనకి ఎంతో కొంత జ్ఞానం కావాలి కదా. కాబట్టి జ్ఞానానికి సంబంధించింది కాబట్టి అది మనకి అమూర్త ప్రజ్ఞ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ అమూర్త ప్రజ్ఞ అవుతుంది. క్రింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాని పద్ధతి ఏమిటి మనకి? ఉపన్యాస పద్ధతి. కాబట్టి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాని పద్ధతి ఏమిటి? ఉపన్యాస పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి, కృత్యాధార పద్ధతి, ప్రాకల్పన పద్ధతులు అనేవి ప్రాథమిక స్థాయి విద్యార్థులకి సరిగ్గా సరిపోతాయి. తర్వాత ప్రశ్న. బాహ్య ప్రేరణలు గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాలు వికాసం జరిగే దశ ఏమిటి? బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాలు వికాసం చెందే దశ ఏమిటి మనకి?
ఏ దశ అండి? జ్ఞానేంద్రియాలు బాగా వికాసం చెందే దశ శైశవ దశ. ఏ దశ? శైశవ దశ. తర్వాత ప్రశ్న. బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించింది ఎవరు? బాల్యంలో చిన్నపిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించింది జాన్ లాక్. ఫస్ట్ ఆప్షన్ జాన్ లాక్ గారు బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిదని ప్రస్తావించారు. క్రింది వానిలో అభ్యసనం లక్షణం కానిది. క్రింది వానిలో అభ్యసనం లక్షణం కానిదేంటి? అభ్యసనం అనేది నిరంతర ప్రక్రియే, సరి అయినదే. అభ్యసనం అనేది గతిశీలకమైనది. గతిశీలకమైనది అంటే అర్థం ఏమిటి? అభ్యసనం మారుతూ ఉంటుంది. మనకి ఎదురయ్యే అనుభవాల ద్వారా అభ్యసనం అనేది మారుతూ ఉంటుంది. తర్వాత మూడవది, అభ్యసనం అనేది లక్ష్యాత్మకమైనది. ఇది కూడా సరైనదే కదా. అభ్యసనానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఒక లక్ష్యం అనేది ఖచ్చితంగా అభ్యసనానికి ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్, అభ్యసనం అనేది సంకుచితమైన అన్నారు, కానీ అభ్యసనం అనేది చాలా విస్తృతమైన భావన. అది ఒక ప్రాంతానికో ఒక వర్గానికో లింగానికో పరిమితమైనది కాదు. కాబట్టి అభ్యసనం అనేది చాలా విస్తృతమైన సమగ్రమైనది. కాబట్టి అభ్యసనం లక్షణం కానిదేంటి? క్రింది వాటిలో మనకి అభ్యసనం అనేది సంకుచితమైనది కాదు. అభ్యసనం అనేది విస్తృతమైనది, సమగ్రమైనది. ఎందుకంటే అభ్యసనానికి ఎటువంటి భేదాలు లేవు. జాతి, కుల, లింగ, మత, వర్గ ఏ భేదాలు లేవు కాబట్టి అభ్యసనం అనేది చాలా విస్తృతమైన భావన. NEP 2020 యొక్క చైర్పర్సన్ ఎవరు? ఈ ప్రశ్న మనకి చాలాసార్లు రిపీట్ అయింది. ఏమిటది? NEP 2020 యొక్క చైర్పర్సన్ ఎవరంటే డాక్టర్ కె కస్తూరి రంగన్. డాక్టర్ కె కస్తూరి రంగన్. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు. ఏమంటారు? దీనినే మనం పిగ్మేలియన్ ఫలితం అంటాం. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్నే పిగ్మేలియన్ ఫలితం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జీవ సంబంధమైన వైయక్తిక భేదం కానిది. క్రింది వానిలో జీవ సంబంధమైన వైయక్తిక భేదం కానిదేమిటి? కాబట్టి జీవ సంబంధమైన వైయక్తిక భేదం కానిదేంటి మనకి? జ్ఞానేంద్రియాలు, అనువంశికత, పరిపక్వత అనేవి జీవ సంబంధమైన వైయక్తిక భేదాలే. కానీ కుటుంబం, సమాజం అనేది మనకి జీవ సంబంధమైన వైయక్తిక భేదం కాదు. క్రింది వానిలో ICT టూల్ కానిది. క్రింది వానిలో ICT టూల్ కానిది ఏమిటి? యూట్యూబ్, వీడియో క్లిప్పింగ్స్, DVD అనేది మనకి ICT టూల్స్ అవుతాయి, కానీ చార్ట్ అనేది మనకి ICT యొక్క టూల్ కాదు. CPU అనగా అర్థం ఏమిటి? CPU అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CPU అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ధారించబడుతుంది. ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం నిర్ధారించబడుతుంది. ఏ క్రోమోజోమ్ జత వల్ల? 23వ క్రోమోజోమ్ జత వల్ల శిశువు యొక్క లింగం అనేది నిర్ధారించబడుతుంది. 23వ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం అనేది నిర్ధారించబడుతుంది. మానవుల్లో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత? మానవుల్లో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 జతలు లేదా 46. కాబట్టి 23వ జత వల్ల మనిషి యొక్క లింగం అనేది నిర్ధారించబడుతుంది. గార్డ్నర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య ఎంత? గార్డ్నర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య 8. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది క్లిఫర్డ్ బీర్స్. ఎవరు? క్లిఫర్డ్ బీర్స్. సెకండ్ ఆప్షన్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది క్లిఫర్డ్ బీర్స్. సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరండి మనకి? బండూరా. ఎవరు? బండూరా. సామాజీకరణానికి సంబంధం లేనిది. సామాజీకరణానికి సంబంధం లేనిది ఏంటి మనకి? సంప్రదాయాలను నేర్చుకోవడం, ఆచారాలను పాటించడం, సహకార స్వభావం అలవర్చుకోవడం, ఆరోగ్య సూత్రాలు పాటించడం. వీటిలో మనకి సామాజీకరణానికి సంబంధం లేనిదేమిటి? కాబట్టి ఆరోగ్య సూత్రాలను పాటించడం అనేది సామాజీకరణానికి సంబంధించి సరికానిది. ఆరోగ్య సూత్రాలను పాటించడం అనేది సామాజీకరణానికి సంబంధం లేని అంశం. పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించే పరిశోధనా పద్ధతి ఏమిటి?
పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పద్ధతే చర్యాత్మక పరిశోధన. ఏమిటది? చర్యాత్మక పరిశోధన. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం ఏమిటి? పరిశీలనాత్మక అభ్యసనం. అభ్యసనంలోనే కదా ఒక వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకొని అతని యొక్క ప్రవర్తన ఏం చేస్తాడు? అనుసరిస్తాడు. కాబట్టి వ్యక్తి పూజ అనే మానసిక భావన ఈ వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం మనకి పరిశీలన అభ్యసనం. దాన్నే మనం నమూనా అభ్యసనం అని, దాన్నే మనం సాంఘిక అభ్యసనం అని కూడా పిలుస్తాం. పిల్లలు సంఖ్య, కాలం, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? పిల్లలు సంఖ్య, కాలం, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తే ఎలిజబెత్ హర్లాక్. ఎవరు? ఎలిజబెత్ హర్లాక్. క్రింది వానిలో క్లినికల్ పద్ధతి ఏమిటి? వ్యక్తి అధ్యయన పద్ధతినే క్లినికల్ పద్ధతి అని పిలుస్తారు. కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా కేస్ స్టడీ మెథడ్నే క్లినికల్ పద్ధతి అని కూడా పిలుస్తారు. 3 లేదా 4 సంవత్సరాల వయసు గల పిల్లలు ఆడే ఆట ఏమిటి? 3 లేదా 4 సంవత్సరాల వయసులో పిల్లలు ఆడే ఆటే మనకి సంసర్గ క్రీడ. ఏమిటది? సంసర్గ క్రీడ. భారత ప్రభుత్వం పోస్కో యాక్ట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏమిటి? 2012 సంవత్సరంలో భారత ప్రభుత్వం పోస్కో యాక్ట్ని ప్రవేశపెట్టింది. లాస్ట్ ప్రశ్న, సైకాలజీలో లాస్ట్ ప్రశ్న. వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించింది ఏమిటి మనకి? వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినదే జెండర్ వికాసం. అదే మనకేమిటి? జెండర్ వికాసం. కాబట్టి వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినదే జెండర్ వికాసం. ఇవండి మనకి ఎల్సిటి పేపర్ 1లో మాక్ టెస్ట్లో సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో తెలుగుకు సంబంధించిన ప్రశ్నలను చూద్దాం.